హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. చాలా సినిమాల్లో చూడగానే ప్రేమలో పడతారు, అది సక్సెస్ అవుతుంది, అంతా బాగుంటుంది. కానీ నిజ జీవితంలో అది సక్సెస్ కాదు. కాబట్టి ప్రేమకి ఆకర్షణకి తేడా ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి గురించి ముందుగానే తెలుసుకోవడం వల్ల లైఫ్లో ఇబ్బందులు ఉండవు. మరి అట్రాక్ట్ అయిన వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇష్టపడేవారు మీతో ఉన్నప్పుడు హ్యాపీగానే కనిపించవచ్చు, కానీ తనకి మీకంటే మిగతా విషయాలు ఎక్కువగా ఇంపార్టెంట్ అని ఫీల్ అయితే కాస్త ఆలోచించండి. ఇది అట్రాక్షన్ అయి ఉండొచ్చు. ప్రతిసారి మీ ఇంపార్టెన్స్ తగ్గుతుంటే అది ఖచ్చితంగా అట్రాక్షనే. అదేవిధంగా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడేటప్పుడు వారు ఎక్కువగా తప్పించుకుంటారు. అలాంటప్పుడు వారిని కాస్త అనుమానించాల్సిందే. మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేవి ముందుగానే ఆలోచించడం ప్రేమకు సరైన లక్షణం. అదేవిధంగా అట్రాక్షన్ అనేది ఫిజికల్గా దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంటారు, మానసికంగా దగ్గరయ్యేందుకు అస్సలు ట్రై చేయరు. మీ ఇష్టాలు అభిరుచుల్ని అస్సలు పట్టించుకోరు. వారు శారీరకంగా దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంటారు. మీకు ఏమి ఇష్టమో ఏం నచ్చవో ఇలాంటివేవి పట్టించుకోరు. అదేవిధంగా మీ పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకోకపోవడం, వారు పర్సనల్ లైఫ్ని దాచిపెట్టడం వంటివి చేస్తుంటారు. వీటి గురించి అస్సలు పట్టించుకోరు. వారి గురించి ఒక్క విషయాన్ని మీకు చెప్పేందుకు ఇష్టపడరు. అదేవిధంగా మీ గురించి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముందు చెప్పేందుకు కూడా ముందుకు రారు. అసలు ఓపెన్ అవ్వరు. ప్రతి ఒక్క విషయాన్ని దాచిపెట్టాలనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా అనుమానించాల్సినవే. మీరు ఇష్టపడే వారి విషయంలో ఫీల్ అయితే వారితో ఒకసారి ఓపెన్గా మాట్లాడడం మంచిది. గమనిక, ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.